నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. బ్రహ్మశ్రీ జ్యోతిష్యులు. ఈరోజు ఆయనతో మాట్లాడి మనకి తెలియని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా పద్మావతి. గురుగారు, ఇంకోటి వచ్చేసి దత్తాత్రేయులను పూజించడం ద్వారా అనేక కష్టాల నుంచి మనం బయటపడచ్చు అని అంటారు. మరి గ్రహ శకునాల నుంచి కూడా బయటపడచ్చు అంటారా? ఒకవేళ బయటపడచ్చు అంటే అసలు దత్తాత్రేయుల వారిని ఏ విధంగా పూజించడం వల్ల అధిక ఫలితం అనేది మనకు దక్కుతుందంటారు? కరెక్ట్. ఇప్పుడు నవగ్రహాలు ఎవరో కాదు, ఉమ్, భగవంతుని యొక్క స్వరూపమే, అవును. పరమేశ్వరుని యొక్క స్వరూపమే. ఫర్ ఎగ్జాంపుల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉన్నాడు సిటీకి, ఉమ్, ఆయన హెడ్. కానిస్టేబుల్స్ ఉన్నారు, ట్రాఫిక్ కానిస్టేబుల్స్, అది పోలీస్ వ్యవస్థలోనే పనిచేస్తున్నారు వాళ్ళు. ఉమ్, వీళ్ళు పట్టుకుంటారు, ట్రిపుల్స్ వెళ్తే వీళ్ళు ఫైన్ వేసి లోన పెట్టి పక్కన పెట్టు అంటారు వీళ్ళు. అవును. అంటే ఏంటి, కమిషనర్ గారు చేస్తున్నట్టే. వీళ్ళు ఏదన్నా కానిస్టేబుల్స్ చెత్త పని చేస్తే ఆ చెడ్డ పేరు పోలీస్ వ్యవస్థకు వస్తుంది, అంటే కమిషనర్కి వచ్చుతుంది. ఉమ్, కాబట్టి నవగ్రహాలు ఏం చేస్తాయంటే స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఎందుకనే ఉమ్, ఆ చెడ్డ పేరు కృష్ణ పరమాత్మకు వస్తుంది, అల్టిమేట్ గాడ్కి వస్తుంది, గాడ్ అవును. ఆల్మైటీకి వస్తుంది. వీళ్ళే ఆయన అంశ. కాబట్టి వాళ్ళు చేయడం వేరు, దేవుడు కష్టాలు పెట్టడం వేరు కాదు. ఉమ్, మనం నవగ్రహాలకి వాటికి పూజ చేసుకుంటే నవగ్రహాలే తొలగిస్తాయి. అది ఉమ్, ఆ శివుడు తొలగించినట్టే, కృష్ణుడు తొలగించినట్టే లెక్క. ఇది ఫస్ట్ ఉమ్, పాయింట్. ఉమ్, సెకండ్ పాయింట్, ఎవరి కర్మ అనేటటువంటిది చాలా బలమైనటువంటిది. ఉమ్, మన కర్మను మంచి కర్మల ద్వారానే మనం తొలగించుకోవాలా. ధర్మానికి కట్టుబడి ఉండాలి. అందుకనే తిరుపతిలో పెద్ద పెద్ద లెటర్లు పెడతారు, ధర్మో రక్షతి రక్షితః అని. ఉమ్, మరి ధర్మం నిన్ను రక్షిస్తుంది అంటారు. ఏమంటే మరి దేవస్థానం వాళ్ళు డబ్బులు దొబ్బేస్తున్నారండి, లేకపోతే పంతులంతా తినేస్తున్నారండి, అవును. అన్ని దేవస్థానాలు చీరలు ఎత్తుకుపోతున్నారు, బియ్యం నెయ్యిలు పట్టుకుపోతున్నారు అంటే అది వాళ్ళ కర్మ. ఉమ్, వాళ్ళు నెక్స్ట్ జన్మలో వాళ్ళు అనుభవించాలి. కాబట్టి ఉమ్, వాళ్ళతో మనం పోల్చుకోకూడదు. మనము కర్మని మనం మార్చుకున్నప్పుడు దత్తాత్రేయ స్వాముల వారు అప్పుడు ఇంటర్ఫియర్ అవుతారు, నవగ్రహాలు అప్పుడు ఇంటర్ఫియర్ అవుతాయి. ఉమ్, అంతేకాని నేను కర్మలు చెడ్డ పనులు చేస్తూనే ఉంటాను, నేను గాణగాపురం సింపుల్గా ఉంది కాబట్టి నేను వెళ్ళొచ్చేస్తూ ఉంటాను, దర్శనాలు చేసేసుకుంటాను. అందుకనే యోగి వేమన ఏం చెప్తాడు, చిత్తశుద్ధి లేని శివ పూజలేలయా విశ్వదాభిరామ వినురవేమ. ఉమ్, అందువల్ల నువ్వు చిత్తశుద్ధి ఉండాలా. నువ్వు ఎన్ని పూజలు చేసినా స్వామి ఏం తీసుకోడు. ఉమ్, వీళ్ళందరూ భ్రమ అనమాట. ఏంటి, చెడ్డ పనులు మేము మోసాలు చేసేస్తూ ఉంటాం, పెళ్ళాలను అన్నేస్తూ ఉంటాం, ఇంత మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, పూజలు మాత్రం రోజు డైలీ గుడికి వెళ్ళిపోతాం అంటే ఆయన కేర్ కూడా చేయడు ఆయన. ఎందుకని, ఇప్పుడు ఎమ్మెల్యేల చుట్టూ నాకు ఈ పని అండి, నాకు ఆ పని అండి అని మినిస్టర్ల చుట్టూ వెళ్తే చేస్తామమ్మా చేస్తామంటారు వాళ్ళు. ఉమ్, నెవర్ బిలీవ్ ఏ పొలిటీషియన్ అన్నారు. పొలిటీషియన్ ఎప్పుడు చేయడు, ఊరికే ఓకే 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 అంటాడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పాలిటిక్స్. ఉమ్, అలాగే దేవుడు కూడా పెద్ద పొలిటీషియన్. ఎందుకంటే మనం సృష్టించే మనకే ఎంత తెలివి ఉంటే ఆయనకి ఎంత ఉండాలా. అవును. అసలు రాజశాస్త్రాన్ని, రాజనీతి శాస్త్రాన్ని, పొలిటికల్ సైన్స్ కి ప్రొఫెసర్ ఆయన శ్రీకృష్ణుడు. ఆయనే దత్తాత్రేయుడు. కాబట్టి గురు ఉమ్, రూపంలో ఆయన కరుణ కలిగిన వాడు. కాబట్టి అరే నాయన, నువ్వు ఒక సీఎంని ఒక పిఎంని పట్టుకోవాలంటేనే పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది, పెద్ద బిల్డప్లు ఇస్తారు వాళ్ళు, నీకు కింద పేషియే నిన్ను వెళ్ళనివ్వదు. కాబట్టి నువ్వు ఈయన 14 భువన భాండాలకే తండ్రి ఆయన, ఉమ్, ఈశ్వరుడైన, పరిపాలకుడైన, కింగ్ ఆయన, ఎంపరర్ ఆయన. అటువంటి ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, మీరు నన్ను పట్టుకోలేరు కాబట్టి నేనే చెంబు పట్టుకొని వచ్చేస్తాను మీకు అని ఆయన కమండలము ఒక అవును. దండము పట్టుకొని గురువు కింద, మాస్టర్ కింద మనకు వచ్చేసాడు. ఉమ్, మనం టీచర్ దగ్గర మనకు చనువు ఉంటుంది, టీచర్ ఐ హ్యావ్ ఎ డౌట్ అంటే రామ్మా చెప్తారు టీచర్. ఏ టీచర్ కూడా మంచి టీచర్ డౌట్ అడిగితే చెప్పరు, ఉమ్, చెప్పకుండా ఉండరు. అలాగే దత్తాత్రేయ స్వాముల వారు మనకి విద్యాబోధన చేస్తున్నారు. మనం చెబుతాం, ఆయన స్వామి నేను ఇంకా నా ప్రవర్తన మార్చుకుంటాను స్వామి అంటే అప్పుడు ఆయన కర్మలను తొలగిస్తాడు. అరే నిజమైన స్టూడెంట్ రా పాపం వీడు, నిజమైన భక్తుడు వీడు, కాబట్టి వీడి కర్మ పాపం తొలగిద్దాం మనం అని. అటువంటి నిజమైన స్టూడెంట్కి, బాగా చదివి మంచి స్టూడెంట్కి ఏ విధంగా అయితే టీచర్స్ మార్కులు కలుపుతారో హెల్ప్ ఉమ్, చేస్తారు. ఇప్పుడు మోజెస్ అని ఒక ప్రొఫెసర్ ఉండేవాడు నాకు. ఆయన నన్ను పిలిచాడు, పిలిచి నేను చాలా వినయంగా ఒబీడియంట్గా ఉంటే, నేను ఎన్ని మార్కులు కావాలరా నీకు అన్నారు. కెమిస్ట్రీ అప్పుడు పీజీలో మార్కులు వేసేస్తారు వాళ్ళు. పిలిచినప్పుడు మీ ఇష్టం సార్ అన్న. 99 వేసాడు 100కి. అంటే ఉమ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో వాళ్ళు వాళ్ళే మార్కులు వేసేయచ్చు. సో ప్రొఫెసర్స్కి వెసులుబాటు ఉంటుంది, ఇళ్లలోనే దిద్దుతాం పేపర్లు, ఉమ్, ఇది పీజీ లెవెల్లో. సో ఈ విధంగా మనకి గురువు దత్తాత్రేయుడు ఎప్పుడు కూడా శిష్యుల్ని ప్రేమిస్తాడు. అలాగనే దొంగ శిష్యులకి మోసపోడు ఆయన. కాబట్టి నవగ్రహాల చుట్టూ తిరిగేడాలు, శాంతులు చేసేడాలు, నూనెలు పోసేయడాలు, నీ కర్మ మార్చుకోవాలి. నీ ఉమ్, కర్మ మార్చుకున్నప్పుడు తప్పకుండా ఇచ్చేస్తాడు. అలాగని మరి ఇవి చేయకూడదా అండి, మొత్తం దేశం దేశమే చేసేస్తుందంటే చెయ్యి కర్మ, అది కూడా ఒక మంచి కర్మే. ఉమ్, నవగ్రహాల చుట్టూ తిరుగు, చక్కగా ఓం శనేశ్వరాయ నమః అనే నువ్వులు పోయి, నువ్వుల నూనె, ఉమ్,
పేదవాళ్ళకి పంచాలా, వికలాంగులకు పంచాలా, ముసలివాళ్ళకి సేవ చేయాలా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందువల్లనే స్వామి వివేకానందుడు సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్ అన్నాడు. అంటే మానవులకి పేదవాళ్ళకి చేసేదే నిజమైన సేవ. అందుకనే స్కూల్స్ మనకి నేర్పేది ఎంటర్ టు లెర్న్, రా వచ్చి నేర్చుకో, నీకు ఎంత కావాల్సి అంత ఛాన్స్ ఇస్తా. సర్వ్ ద నేషన్ అవుట్, వెంటనే వెళ్ళేటప్పుడు గో అవుట్ టు సర్వ్ ద నేషన్. సో పేదవాళ్ళు చేయని. సో ఒక స్వార్థపరుడుగా నువ్వు ఉంటే దేశానికి ఏ విధంగా ఉపయోగపడవో అలా అదే విధంగా స్వార్థపూరితమైనటువంటి మనసుతో భక్తులు ఎన్ని పూజలు చేసినా దేవుడు ఎడంకాలతో ఇలా తోసిపడేస్తాడు. దే విల్ నెవర్ కేర్ ఎనీ వన్. ఈ డివోటీస్ కండిషన్స్ పెట్టడం కాదు, ఇంకా ఎక్కువ మాట్లాడితే తోలు తీసేస్తాడు, పెరాలసిస్లు ఇవన్నీ కూడా ఇచ్చేస్తాడు. ముందు కర్మలు తీయడం సంగతి దేవుడు ఎరుగు. సో నువ్వు ఎవరిని చూడు, వార్ధక్య దశలో చీఫ్ సెక్రటరీలుగా చేసిన, కలెక్టర్స్గా చేసిన, పెద్ద పెద్ద సీఎంలు పోస్టుల్లో, పెద్ద పెద్ద పోస్టుల్లో చేసిన వార్ధక్య స్థితికి, నేను ఎంతో మంది సీఎంలు చూశాను కాబట్టి చెప్తున్నాను, ఎన్నో చీఫ్ సెక్రటరీలను చూశాను కాబట్టి, వార్ధక్య దశలో మనకు ఎలా ఉంటుందంటే, ఈ మామూలు మనుషుల సంగతి వదిలే, వీళ్ళ పరిస్థితే చూడు, వార్ధక్య దశలో అన్ని ఆర్గన్స్ని విత్డ్రా చేసేస్తాడు దేవుడు, బలం తగ్గిపోతుంది, మన అవయవాలు సహకరించదు. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ శంకరాచార్యులు వారు చెప్పారు. ఆదిశంకరాచార్యులు నిజమైన గురువు మొహమాటాలకు వెళ్ళడు. ఆదిశంకర్లు ఎప్పుడైనా మొహమాటానికి వెళ్ళడా? భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని తిడతాడు. అరే మూర్ఖుడా, నహి నహి రక్షతు డుక్రంకరణే, ఏంట్రా గ్రామర్ నేను రక్షిస్తుంది అనుకున్నావు, యూ రిటైర్డ్ ప్రొఫెసర్, కమాన్ డూ ఇట్, గోవిందుని భజించు, మంచి పనులు చేయి పో అంటాడు. నిజమైన గురువు అలా చేస్తాడు అనమాట. స్వామి వివేకానందుని కాలితో తన్నేస్తాడు. ఎక్కడో కాన్సన్ట్రేషన్ పెడితే రామకృష్ణ పరమహంస, రాణి అహల్యాబాయి వచ్చి దేవుడు గుడి దగ్గర కూర్చొని ఇక్కడ ఆలోచిస్తే ఫ్యాట్ పని కొట్టేస్తాడు మామూలు పూజారి. వెంటనే రాజభటులు పట్టుకోకపోతే అహల్యాబాయి ఎందుకు కొట్టాడో అడుగుదామంటే, ఇంత జగన్మాత దగ్గర కూర్చుని కూడా చెత్త విషయాల గురించి, నా మొగుడు ఏం చేస్తున్నాడు, నా పిల్లం ఏం చేస్తుంది, నా పిల్లలు ఏం చేస్తున్నారు, యూజ్లెస్ క్వశ్చన్స్ గురించి ఆలోచిస్తావా అని కొట్టాడు. దిస్ షుడ్ బి ద క్వాలిటీ ఆఫ్ ఎ గురు. దిస్ విల్ బి ద క్వాలిటీ ఆఫ్ ఎ రియల్ గురు. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి రెమెడీలు చేయడం వల్ల అలా అవ్వదమ్మా. అలాగని మానకూడదు, చేసుకుంటూ మెయిన్గా స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ దేని మీద పెట్టాలంటే, వికలాంగులకి సేవ, వృద్ధుల సేవ, మానవ సేవ, అవసరాల్లో ఉన్న వాళ్ళు, హెల్ప్ ద పూర్, హెల్ప్ ద నీడీ. ఇలా చేస్తే దత్తాత్రేయ స్వామి వారు విపరీతమైన ఐశ్వర్యం ఇస్తాడు. దత్తాత్రేయ స్వామి వారు కర్మను తొలగిస్తాడు, భిక్షగాళ్ళని కోటీశ్వరులను చేస్తాడు. దీనికి కార్తవీర్యార్జునుడే ఎగ్జాంపుల్. కార్తవీర్యార్జునుడు వికలాంగుడైనటువంటి అతను చక్రవర్తిని చేశాడు, ఆయుర్దాయాలను పెంచుతాడు. సో ఎప్పుడు కూడా మనము మహర్షులు ఇచ్చిన దాన్ని కోడెడ్ లాంగ్వేజ్లో ఇస్తారు, దీన్ని డీకోడ్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా నిస్వార్థంగా చేసినప్పుడు మాత్రమే నీకు ఫలితం ఉంటుంది. ఇది చెప్పడానికే శ్రీకృష్ణుడు త్యాగమూర్తులైనటువంటి పాండవులను రక్షించాడు. ఏ పాపం చేయకపోయినా, ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించలేదు, ఉదాసీనత ఉండి అన్యాయాన్ని ఎదిరించలేదు, కొడుకనే పుత్రవాత్సల్యంలో ఉండిపోయాడు, మా చుట్టాలు పెళ్ళాలు పిల్లలు రా ఇల్లు నా అన్నాడు. కాబట్టి ద్రోణుణ్ణి, కృపాచార్యుడిని, ద్రోణాచార్యుడిని, మొత్తం కర్ణుడిని అందరినీ తీసి పారేశాడు. కాబట్టి మనమేమీ ఎగ్జాంప్షన్ కాదు. మనం ఈ రకంగా చేసుకుంటే గురుదేవుల దత్తుల యొక్క కరుణ మన మీద. నిజంగా గురువు గారు చాలా చక్కగా చెప్పారు. పిండి కొలిదే రొట్టి అన్నట్టు మనం ఎంత నిష్టగా, ఎంత మానవత్వంతో పూజిస్తూ ఉంటామో అంతే దేవుడు కూడా మనల్ని కరుణిస్తుంటారు. ఇదైతే వాస్తవం. నిజంగా చాలా చక్కగా చెప్పారు. అండ్ మీరు కూడా చూసారు కదండి, దేవుణ్ణి దేవుళ్ళ పూజించడం వల్ల మన కోరికలని తీరుతాయి. నిజంగా మనం పూజిస్తే మన కోరికలు కోరవలసిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అవే తీరిపోతాయి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఫోన్కి రావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్